ఈ కొద్ది రోజులకి ఇక సివియర్ అయిపోయింది. నా కూతుర్ని, నా బిడ్డని నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయిందన్న. అత్తమ్మ వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు కూడా కాల్ లిఫ్ట్ చేస్తలేరన్న. కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి నేను వెళ్ళిన ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇట్లా అన్వాంటెడ్, అసలు అవసరమే లేదన్న, నాతో గొడవ పెట్టుకొని ఇక పాపని నా దగ్గర ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారన్న. చిన్న పిల్ల నా బిడ్డ ఎట్లా ఏడుస్తుందంట. బ్రో 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 ఏడవకు బ్రో. నా బిడ్డ ఏడుస్తుందా నా పాల కోసం. నేను అసలు వాళ్ళ అమ్మ చేసినప్పుడు అట్లా బ్రెయిన్ వాష్ చేసినాక కూడా నాతో కూడా అన్నదన్న, ఒక 2 lakhs నేను ఇంటికి వస్తా, 2 lakhs ఇంటికి వస్తా అని. అందుకే నేను ఇట్లా ఏం మాట్లాడకుండా డైరెక్ట్ వాళ్ళ ఇంటికే పోయి మాట్లాడినా. వాళ్ళ మమ్మీ నాతో ఏమన్నదంటే, నీ కులమేంది, నువ్వేందిరా, అసలు నా బిడ్డను చేసుకున్నాడేందిరా నువ్వు. నీ దగ్గర వదిలేసింది బ్రో, ఎట్లా చూసుకుంటావని చెప్పేసి వదిలేసింది నీ బిడ్డని. ఏం ధైర్యంతో వదిలేసిపోయింది. అదే నాకు ఇంత కూడా మనశ్శాస అనేదే లేదన్న దానికి. పాప అసలు ఆకలితోటి అసలు నిద్ర కూడా పోతలేదన్న నైట్. అమ్మ అమ్మ అని ఇంత టార్చర్ అనిపిస్తుందంటే నాకు చూసుకోలేకపోతున్నాను. పాప కోసం అయినా రా లలిత, పాపని చూడు లలిత ఒకసారి. ఈ పాప నీ పాపనే కదా, తీసుకో. చూడు లలిత పాప. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. సో గైస్, ఈరోజు అయితే మన దగ్గరికి ఈ బ్రదర్ వచ్చిండు, మన సబ్స్క్రైబరే. సో ఈ బ్రదర్ వచ్చేసి చాలా దూరం నుంచి, ఊరు నుంచి వచ్చిండు అనమాట. సో నాకు చాలా రోజుల నుంచి నాకు మెసేజెస్ అయితే చేస్తున్నాడు నాకు ఇన్స్టాగ్రామ్లో. సో ఇక్కడ ఈ బ్రదర్ వచ్చేసి ఈ పాపని తీసుకొని వచ్చింది. మీ పాపనన్న? మీ కూతురు. సో గైస్, ఇక్కడైతే పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. కేవలం ఇప్పుడు మనం అనుకుంటాము ఇవాళ రేపు ఏడ నడుస్తుంది, క్యాస్ట్ కులము గురించి ఇవాళ రేపు ఏడ నడుస్తుంది, అంత లైట్ అయిపోయింది, ఒకప్పుడు ఉండే అవన్నీ అని. కానీ ఇప్పుడు కూడా నడుస్తున్నాయి, ఇప్పుడు కూడా చాలా విధాలుగా ఇట్లా జరుగుతున్నాయి. సో ఈ బ్రదర్ది కూడా ఆ విధంగానే జరిగింది. సో ఏమైంది ఏంటి అనేది మనం ఒక్కసారి బ్రదర్ మాటల్లో తెలుసుకుందాం మనము. ఏమైంది? సరే ఆడుకుంటుంది, వదిలేసి ఆడుకుంటుంది, వదిలేసి అక్కడ అది ఉంది ఆడుకుంటుందిలే. సో బ్రదర్, అసలు ఏమైంది అసలు? అరే ఆ అమ్మాయిని బయటికి తీసుకొని పోరా, బయట ఆడిపిపో అమ్మాయిని. బ్యాక్ సైడ్ నుంచి పో, కెమెరా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపో. అది పట్టుకొని కెమెరా పట్టుకో. సో గైస్, అమ్మాయి పాపం చిన్న పాప గోల చేస్తుంది చాలా. ఉంటుందా మా వాళ్ళతో? ఉంటుందా? ఉంటుందమ్మా. ఒక్క దగ్గర ఉండదేమో ఆమె కదా. సో బ్రదర్, అసలు ఏమైంది, అసలు ప్రాబ్లం ఏంది, అసలు ఎందువల్ల నువ్వు వీడికి వచ్చినావు, ఇంత దూరం రావడానికి కారణం ఏంది, ఆ పాపని తీసుకొని రావడానికి కారణం ఏంది, అసలు ఏమైంది, ఏం కథ అనేది మొత్తం ఉన్నట్టుగా చెప్పు బ్రో. మనం కూర్చొని చెప్పాం, కూర్చో. సో బ్రో, అసలు ఏమైంది, అసలు ప్రాబ్లం ఏంది, అసలు ఎందువల్ల నువ్వు ఇక్కడికి వచ్చినావు అనేది చెప్పు అన్న. అసలు మేము జనగాంలో ఉంటాం అన్న. ఓకే. మాది నేటివ్ ప్లేస్ అక్కడనే. ఓకే. అయితే మాది లవ్ మ్యారేజ్ అన్న. ఓ 2 years బ్యాక్ మేము అప్పుడు కాలేజ్లో ఇంటర్లో ఉన్నప్పుడు లవ్ చేసుకున్నాం అన్న. మా ఊరు అమ్మాయే. ఓకే. మా ఊరు అమ్మాయే, మేమిద్దరం లవ్ చేసుకున్నాం. లవ్ చేసుకున్న తర్వాత అంతా మంచిగానే అయిందన్న. దాని తర్వాత మేము వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరని చెప్పి, ఆ అమ్మాయి వాళ్ళది హయ్యర్ క్యాస్ట్ అన్న. ఆ అమ్మాయి వాళ్ళది ఎక్కువ హై క్యాస్ట్. ఓకే. హై క్యాస్ట్ అయితే వాళ్ళ క్యాస్ట్ పేరుకి నేమ్ చెప్పకు. సో గైస్, ఇక్కడ నేను క్యాస్ట్ పేరు అవన్నీ నేను హైడ్ చేస్తున్నా, ఎందుకంటే చాలా గొడవలు అవుతాయి దీనివల్ల. అందుకని నేను క్యాస్ట్ పేరు అనేటివి నేను చెప్తలేను నేను. ఆ అమ్మాయి వాళ్ళది హై క్యాస్ట్ అన్న. ఓకే. అయితే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరని చెప్పేసి మేము బయటికి పోయి పెళ్లి చేసుకున్నాం అన్న. బయట తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నాము, అంతా మంచిగానే ఉంది. 2 years అయింది పెళ్లి చేసుకుని. 2 years అయిపోయింది, పాప పుట్టిందన్న. అప్పటిదాకా అంతా మంచిగానే ఉంది, మా ఇద్దరి మధ్యలో రిలేషన్ కానీ అన్నీ
అంత బాగానే ఉందన్న. ఆ అమ్మాయిది నీది ఓకే, అంత బాగుంది. ఓకే, అంత బాగానే ఉంది. మేము అంత హ్యాపీగా లీడ్ చేస్తున్నాం అనే టైంకి వాళ్ళ ఇంట్లో మమ్మల్ని యాక్సెప్ట్ చేసారు అన్న. యాక్సెప్ట్ చేసిర్రు. ఓకే, పాప పుట్టిందని తెలిసింది వాళ్ళకి తెలియంగానే యాక్సెప్ట్ చేసారు. మమ్మల్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక నాకు ఎందుకో ఫస్ట్లో డౌట్ వచ్చింది. దాని తర్వాత ఇక యాక్సెప్ట్ చేసిండు కదా, అందరు మంచిగా ఉంటారేమో అని చెప్పేసి మేము సరే అని వాళ్ళ ఇంటికి వెళ్ళినామన్న. అట్లా కొన్ని రోజులు అట్లా మేము అక్కడిక్కడ రొటేట్ అయినామన్న. అన్ని ఫంక్షన్స్లకి అన్నిటికి అటెండ్ అవుతుండే. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కొద్ది రోజుల నుంచి బాగా గొడవలు పెడుతుండే అన్న నా వైఫ్ ఇంట్లో. అది సక్కలేదు, ఇది సక్కలేదు, నువ్వు అసలు పైసలు తెస్తలేవు, ఏం మమ్మల్ని మంచిగా చూసుకుంటలేవు అని ఇట్లా స్టార్ట్ చేసింది అన్న మెల్లగా. అంతకంటే ముందు నాతో మంచిగా ఉండే అన్న. ఓకే, ఇంట్లో యాక్సెప్ట్ చేసారు. దాని తర్వాత గొడవలు స్టార్ట్ అయినాయి అన్న. అప్పటికి ఇదంతా చిన్న గొడవలే అని నేను అంత లైట్ తీసుకున్నాను అన్న, అంత సీరియస్గా ఏం పట్టించుకోలేదు. ఇక దాని తర్వాత ఏమైందంటే మెల్లమెల్లగా ఆ గొడవలు అనేవి ఇంకా సీరియస్ అవుతున్నాయి అన్న. ఒకటి చిన్న చిన్న దానికి కూడా ఊకే గొడవ పడుతుండే నాతో. అంటే అంతా మంచిగా ఉన్నా సరే గొడవ పడుతుంది, లేదంటే నీది కూడా ఏమైనా మిస్టేక్ ఉంది? అంటే నాదేం మిస్టేక్ లేదన్న, నాకేం డ్రింకింగ్ అలవాటు, స్మోకింగ్ ఇలాంటివి ఏం లేవన్న. నేను చదువుకున్నా, యాక్చువల్లీ ఇద్దరం ఒకటే కాలేజ్ చేసినాం. తర్వాత నాకు జాబ్ ఇదంతా సెట్ అవ్వదని చెప్పేసి మా ఇంట్లో మా చేను కాడ మా పొలం ఉంటుంది, మా పొలంలో వర్క్ చేసుకుంటాను నేను, ఫీల్డ్ వర్క్ మొత్తం ఫార్మింగ్. ఇక అట్లా నేను లైఫ్ మంచిగా హ్యాపీ లీడ్ చేస్తున్న టైంలో ఇట్లా గొడవలు అవి ఇవన్నీ అవుతున్నాయి అన్న. మా అత్తమ్మ వాళ్ళు మా వైఫ్ని చాలా రోజులు, అంటే ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి పోయిందంటే మొత్తం ఒక 10 days ఒక 20 days అక్కడనే ఉంటుండే అన్న. మీ వైఫ్ రాకపోతుండే అసలు ఇంటికి. ఏమైంది, ఎందుకు ఇట్లా వస్తలేవు, ఇంటికి వస్తలేవు, ఏంది ఏమైందంటే నేను వస్తా, రేపు వస్తా, ఎల్లుండి వస్తా అని ఇట్లా ఏదో ఒకటి చెప్పి అట్లా కవర్ చేసేదన్న. ఈ కొద్ది రోజులకి ఇక సివియర్ అయిపోయింది. నా కూతుర్ని, నా బిడ్డని నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయిందన్న. ఇప్పుడు ప్రస్తుతం ఓకే, వెళ్ళిపోయి ఒక 1 week అవుతుందన్న. 1 week అవుతుంది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక దాని తర్వాత స్విచ్ ఆఫ్ వస్తుంది. వాళ్ళ అమ్మాయి కూడా అత్తమ్మ వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు కూడా కాల్ లిఫ్ట్ చేస్తలేరు అన్న. కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి నేను వెళ్ళిన ఇంటి దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఇట్లా అన్వాంటెడ్, అసలు అవసరమే లేదన్న, నాతో గొడవ పెట్టుకొని ఇక పాపని నా దగ్గర ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారన్న. చిన్న పిల్ల నా బిడ్డ ఎట్లా ఏడుస్తుందంట. బ్రో ఏడవకు బ్రో, నా బిడ్డ ఏడుస్తుందన్న పాల కోసం. నేను అసలు నేను తట్టుకోలేకపోతున్నానా. నా కూతురు ఒకటే ఏడుస్తుందన్న. నేను అది అసలు రిసీవ్ చేసుకోలేకపోతున్నానా. ఎందుకు అసలు రీజన్ అడిగినా చెప్తలేదన్న. ఇక దాని తర్వాత ఏమైందంటే వాళ్ళ రిలేటివ్స్లో వాళ్ళ బావ ఉంటాడన్న. ఓకే, ఎవరు? అమ్మాయి వాళ్ళ బావనా? అమ్మాయి వాళ్ళ బావ. అయితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డిసైడ్ అయ్యారు ముందే. వాళ్ళ అమ్మాయి చిన్నప్పటి నుంచే ఇద్దామని అనుకున్నారంట. ఎవరికి? నా వైఫ్కి. నీ వైఫ్కి వాళ్ళ బావని, అంటే వాళ్ళ ఫ్యామిలీ అట్లా వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చి ఇట్లా మ్యారేజ్ చేద్దాం అనుకురన్న. మ్యారేజ్ చేద్దాం అనే టైంలో మేము ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కదా అన్న. నువ్వు లేచిపోయినావు. వాళ్ళ అమ్మకి ఇట్లా దాన్ని ఇక ఊర్లో ఎట్లుంటుంది అన్న, హయ్యర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మ కొంచెం ఇన్సల్టింగ్ అట్లా ఫీల్ అయ్యిందన్న. దానివల్ల ఈ ప్లాన్ వేసి మొత్తం ఆమెనే అన్న. మా వైఫ్ మంచిగా ఉండే అసలు, ఇంతకుముందుకు అసలు అలా యాక్సెప్ట్ చేయకముందుకు చాలా మంచిగా ఉండే. యాక్సెప్ట్ చేసినాకనే ఇట్లా వాళ్ళ అమ్మ మొత్తం బ్రెయిన్ వాష్ చేసింది అన్న అమ్మకి. ఏమని బ్రెయిన్ వాష్ చేసింది అంటే వాడెందుకు, వాడి పైసలు ఉండే ఏముండే అని కాడ, అసలు వానికి జాబ్ లేదు, ఏం లేదు, వ్యవసాయం చేసుకుంటే కూలోని వాడిని ఎందుకు చేసుకున్నావు, నీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది, వద్దు ఇప్పటికైనా వచ్చేసేయి నువ్వు, నేను బావకి ఇచ్చి చేస్తాను నిన్ను అని ఇట్లా బ్రెయిన్ వాష్ చేసిందన్న. కాదు బ్రో, ఇప్పుడు నీకు పెళ్ళయింది ఆల్రెడీ, ఆ అమ్మాయికి ఒక కూతురు కూడా ఉంది. వాళ్ళ బావ మళ్ళీ ఎట్లా పెళ్లి చేసుకుంటాడు? అదే అన్న, వాళ్ళ బావ దగ్గర పైసలు చాలా ఉన్నాయి అన్న. వాళ్ళ బావకి ఇంతకు ముందుకే కన్ను ఉండే ఈమె మీద చేసుకోవాలని. వాళ్ళు చాలా రిచ్ అన్న. వాళ్ళ బావ వాళ్ళు రిచ్.
ఇక అట్లా ఈ అమ్మాయి మీద కన్ను ఉంది కాబట్టి పిల్ల అయినా సరే అసలు పిల్లలు ఉన్నా సరే నేను చేసుకుంటా అని అన్నాడు అన్న. పెళ్ళైనా సరే పిల్లలు ఉన్నా సరే చేసుకుంటా అని అన్నాడు. వీళ్ళు మరి ఇప్పుడు ఈ వైఫ్ ఇన్ని రోజులు నీతో మంచిగా ఉంది బ్రో. ఇప్పుడు మీ వైఫ్కి అయినా కానీ సరే అర్థం అవుతలేదు. ఇప్పుడు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అయినా సరే వాడు యాక్సెప్ట్ చేసుకుంటుండు పెళ్ళి అంటే రేపటి రోజు వాడు కష్టాలు పెడతాడు అని చెప్పేసి ఆమెకి ఎంత కూడా అది లేదా. వాళ్ళ అమ్మ మొత్తం బ్రెయిన్ వాష్ చేసిందన్న. పైసలు వాళ్ళకంతా పైసల పిచ్చి డబ్బు పిచ్చి పడిపోయిందన్న. వాళ్ళ అమ్మ చేసినప్పుడు అట్లా బ్రెయిన్ వాష్ చేసినాక కూడా నాతో కూడా అన్నదన్న, ఒక 2 lakhs నేను ఇంటికి వస్తా, 2 lakhs ఇంటికి వస్తా అని ఇట్లా అడిగేదన్న డబ్బులు. 2 lakhs నుంచి నేను నుంచి తెస్తానా అసలు, నేను కష్టం చేసుకున్నట్టు నేను నన్ను అడిగితే అసలు నా పాప కోసం అన్న చూసి ఇస్తలేదన్న నాకు. కాదు బ్రో, నువ్వు మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం ఇట్లాంటిది ఏమని చేసినావు? పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళిందన్న. పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళింది. నేను కంప్లైంట్ చేసిన ఇట్లా వస్తలేదు, ఇట్లా ఇబ్బంది పెడుతుంది, మా పాపని చూసి కూడా వస్తలేదని, ఇట్లా ఇబ్బంది పెడుతుందని చెప్పినానా. చెప్తే వాళ్ళు నా మీద ఫాల్స్ కేస్ రిటర్న్, ఇప్పుడు మొత్తం ఉమెన్స్కి ఎట్లుందన్న సపోర్ట్లా అట్లా నా మీద రిటర్న్ కేసు వేసిరన్న. నేను ఏం చేయలేకపోతున్నా. ఆ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ బావ వాళ్ళ రిలేటివ్స్ మొత్తం సెట్ చేసిరన్న. అట్లా ఆడిపోయినా నేనేం చేయలేకపోతున్నానా. అందుకే మీ నుంచి ఏమన్నా అవుతుందని వచ్చినా ఇక్కడికి. కాదు బ్రో, అది చేద్దాం బ్రో, తప్పకుండా చేద్దాం మనము. ఇప్పుడు ప్రస్తుతము ఇప్పుడు నీ వైఫ్ లేదు, ఓకేనా? ఇప్పుడు నీ వైఫ్ లేదు నీతో, మీ కూతురు మాత్రమే నీతో ఉంది. ఇప్పుడు మరి మీ ఇంట్లో వాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు ఎవరు వచ్చి మాట్లాడేవారు అంటే ఇప్పుడు ఊర్లో ఎట్లుంటుంది అంటే బ్రో, ఏమైనా గొడవలు అయితే ఇట్లా ఏమన్నా అయితే పంచాయతీ ఉంటుంది కదా, అట్లా ఏం పెట్టలేదా? అట్లా ఏం పెట్టలే అన్న. నేను ఎట్లా ఆలోచించిన అంటే ఇప్పుడు బయట మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకొని ఇట్లా చేస్తే బయట మళ్ళీ ఎట్లుంటుంది అన్న, ఇజ్జత్ పోతుంది కానీ. అందుకే నేను ఇట్లా ఏం మాట్లాడకుండా డైరెక్ట్ వాళ్ళ ఇంటికే పోయి మాట్లాడినా. వాళ్ళ మమ్మీ నాతో ఏమన్నదంటే, నీ కులమేంది, నువ్వేందిరా అసలు, నా బిడ్డని చేసుకున్నాడు ఏందిరా నువ్వు అని ఇట్లా అన్నదన్న. మా వైఫ్ వచ్చేసి మళ్ళీ మా వైఫ్ కూడా అసలు ఏమైందో ఏమో అర్థం కావట్లేదు కానీ మా వైఫ్ కూడా నా మీద రియాక్ట్ అవుతుంది అన్న. అట్లా నువ్వేంది, నీ క్యాస్ట్ ఏంది, నువ్వేంది, మళ్ళీ పెళ్లి చేసుకుంటాం తెలియదు అంటారు ఆమెకి. అదే అన్న, పెళ్లి చేసుకునే ముందు ఇదంతా లేకుండా అన్న, అసలు వాళ్ళ ఇంటికి పోయినప్పటి నుంచే ఇట్లా తయారైందన్న. మొత్తం వాళ్ళ అమ్మ బ్రెయిన్ వాష్ చేసేసింది, వారు ఏదో మందు గిందు ఏదో అంటారు, అట్లాంటిది ఏమైనా పెట్టేసిందా మరి ఏందో తెలియదు. సో గైస్ చూడండి, ఇవాళ రేపు ఇప్పుడు అంటే మనకు ఇప్పుడున్న పరిస్థితులలో కూడా క్యాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు, క్యాస్ట్ పిచ్చోళ్ళు ఉన్నారు అంటే నాకు అస్సలు నాకు ఏమనాలో నాకు అసలు అర్థమవుతలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈయన చెప్పేదాన్ని బట్టి చూస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, వీళ్ళ బావ దగ్గర పైసలు ఉన్నాయి, వీళ్ళ బావ అంటే ఆ అమ్మాయి వీళ్ళ వైఫ్ వాళ్ళ బావ దగ్గర పైసలు ఉన్నాయి అని చెప్పేసి ఈయన అంటున్నాడు, కొంచెం డబ్బు ఉన్న మనిషి అంటున్నాడు. నాకు తెలిసి వాడు ఏదో అక్కడ డబ్బే రేసి ఉంటాడు. ఇంకా వాళ్ళు ఏ రీజన్ పెట్టుకొని ఇతనితోని తెంపుకోవాలో తెలియక ఆ కులము అనేదాన్ని అడ్డం పెట్టుకొని ఈయనతోని ఇట్లా మాట్లాడుతున్నారు, నీ కులం ఏంది, నీ క్యాస్ట్ ఏంది అన్నట్టు. అంటే ఇప్పుడు కాదు బ్రో, ఇప్పుడు ప్రస్తుతము నీ వైఫ్ ఏడుంది? వాళ్ళ ఇంటికానే ఉందా? ఇప్పుడు నీ వైఫ్తో ఏదో ఒక పంచాయతీ తెంపాలి, ఓకేనా? ఇప్పుడు నీ బిడ్డని కూడా నువ్వు ఇప్పుడు నీ దగ్గర వదిలేసింది బ్రో, ఎట్లా చూసుకుంటావని చెప్పేసి వదిలేసింది నీ బిడ్డని, ఏం ధైర్యంతో వదిలేసిపోయింది? అదే నాకు ఇంత కూడా మనశ్శాస అనేదే లేదన్న దానికి. పాప అసలు ఆకలితోటి అసలు నిద్ర కూడా పోతలేదన్న నైట్, అమ్మ అమ్మ అని. ఇంత టార్చర్ అనిపిస్తుంది అంటే నాకు అలా చూసుకోలేకపోతున్నాను. నీకు వచ్చిన పరిస్థితి ఎవరికి రావద్దు బ్రో. మరి ఇంత టూ మచ్ ఉన్నదామె, మరి ఇంత ఘోరంగా అసలు చిన్న పాప మొహం కూడా చూడకుండా వదిలేసిపోయిందంటే ఆమెను ఏమనాలి మనం? ఇప్పుడు నువ్వే చూసుకుంటున్నావు నీ పాపను మొత్తం? అవునా, నేనే చూసుకుంటాను. సరే బ్రో, ఇప్పుడు నీకు ప్రస్తుతం నీకు ఏం కావాలి? నీకు ఆమె వచ్చి నీతో ఉండాలా, లేదంటే నీ పాపని తీసుకొని వెళ్ళాలా, లేకపోతే నీకు ఆమెతో కంప్లీట్ డివోర్స్ కావాలా? నీకేం కావాలి, నీకు ఏం పరిష్కారం కావాలనేది చెప్పు బ్రో నాకు. అన్నా నా వైఫ్ మళ్ళీ రావాలన్న. నీ వైఫ్ నీ దగ్గర రావాలి, ఇంతకు ముందులా ఎట్లుండదో స్టార్టింగ్ అట్లా ఉండాలన్న. నా పాపను మంచిగా చూసుకుంటే అదే చాలన్న నాకు. అదే చాలు. సరే, నేనేమంటున్నానంటే ఒక్కసారి నేను మాట్లాడతా, నేను నా తరపు నుంచి నేను ట్రై చేస్తాను, ఓకేనా? ఇప్పుడు నీ వైఫ్కి నువ్వు కాల్ చేయి,
ఇప్పుడు నీ వైఫ్ ఏం మాట్లాడుతుంది ఏంది అనేది కూడా మనకి ఇందులో ఒక ప్రూఫ్ ఎవిడెన్స్ అనేది ఉండాలి. చూడు బ్రో, పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు తెలిసేమో, పోలీస్ స్టేషన్లో ఇన్ఫ్లుయెన్స్ వాడొచ్చేమో, కానీ వాళ్ళ బావగాడు, కానీ కోర్టులోనైతే వాడలేడు కదా. ఇప్పుడు కోర్టులో ఎవడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, ఎవరు పెద్ద సీఎం వచ్చినా పిఎం వచ్చినా ఎవడేం బీకలేడు కోర్టులో. కాబట్టి ఈ ఎవిడెన్సెస్, ఈ ప్రూఫ్స్ పెట్టుకొని మనం కోర్టులో కేసు వేద్దాం. ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ ఇది తెగకపోతే సీదా కోర్టులో కేసు వేద్దాం. మన దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రూఫ్ లెక్కనే నువ్వు మీ వైఫ్కి కాల్ చేయి. లిఫ్ట్ చేస్తుందా ఇప్పుడు కాల్ చేస్తే? చేయట్లేదన్న. చేయట్లేదు. సరే, నా ఫోన్ నుంచి చేద్దాం. నా ఫోన్ నుంచి చేసి మాట్లాడు, ఏంది ఏం కథ అనేది మాట్లాడు. ఆమెకి ఏం కావాలో అని కూడా అడుగు. దాన్ని బట్టి మనం ఏం చేద్దామంటే ఒక ప్రూఫ్ అనేది కలెక్ట్ చేసి చూద్దాం. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడికి రప్పిస్తే వాళ్ళ అమ్మని, ఆమెని, వాళ్ళ ఇంట్లో ఎంతమంది అవుతుందో అందరినీ రప్పిద్దాం. ఒకవేళ వచ్చిర్రే అనుకో, కెమెరా పెట్టి మొత్తం రికార్డ్ చేద్దాం. ఏమున్నా కానీ సరే మన సైడ్ న్యాయం జరిగేటట్టు చూసుకుందాం. ఇప్పుడు నువ్వు చిన్న పాప ఉందని చెప్పేసి అంటున్నావు. నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఆ పాప మోహన్ చూస్తే. ఏం తెలియదు ఆమెకి. అంత చిన్న పాపను వదిలేసిపోవడం అసలు ఈ విధంగా కరెక్టో కూడా నాకు అర్థమవుతలేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆమెకైతే కాల్ చేద్దాం. నా ఫోన్ నుంచి కాల్ చేసి నువ్వు మాట్లాడు. ఆమె ఏమంటుందో దాన్ని బట్టి డిసైడ్ అవుదాం మనం. సరేనా? హలో 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 లలిత. హలో, ఎవరు? లలిత, నేను రాజుని. హలో హలో, లలిత, నేను ఏంది? రాజుని. ఏంటిది? కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు లలిత? నేను చేయొద్దని చెప్పినాయి కదా. మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? ఊకే వేరే వేరే నెంబర్ల నుంచి చేస్తున్నావు. కొత్త నెంబర్ల నుంచి ఎందుకు కాల్ చేస్తున్నావు నాకు? చెప్పేది లలిత, అసలు పాప ముఖం చూస్తానా రా లలిత, ఎందుకు అట్లా చేస్తున్నావు? చెప్పేది అనేది లేదు, ఏం లేదు. నాకు కాల్స్ చేయొద్దు అన్నాను కదా. ఎందుకు లలిత నువ్వు ఇట్లా చేస్తున్నావు? చేసేది ఏం లేదు నేను. అసలు మీ మమ్మీ మాటలు పట్టుకోకు లలిత, నేను చెప్పింది నేను ఫస్ట్. మా మమ్మీ చెప్పేది ఏం లేదు అక్కడ. నువ్వు అసలు ఎక్కడున్నావు? నేను ఎక్కడుంటే నీకెందుకు? ఏంటో చెప్పు నువ్వు. చెప్పాను కదా లలిత, నువ్వు అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? చిన్న పాప ముఖం చూసన్నా రావచ్చు కదా లలిత, ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు లలిత? ఎన్ని డేస్ అవుతుంది అసలు? నేనేం ఇబ్బంది పెట్టట్లేదు. అసలు కొంచెం కూడా నీకు కనికరం అనేది లేదా లలిత? కనికరం లేదు, ఏం లేదు. నీ పాపని నీకు ఇచ్చాను కదా, చూసుకో, చాలుకో పాపని. చూసుకో అంటావేంది లలిత? పెళ్ళైనప్పుడు ఇట్నే ఉండేనా లలిత నువ్వు? అసలు నువ్వు మీ ఇంటికి ఎప్పుడైతే వెళ్ళావో అప్పటి నుంచి మారిపోయినావు. అసలు మీ మమ్మీ మాటలు ఏంటి? నేనేం మారిపోలేదు. నేను ఎప్పుడు ఎట్లా ఉన్నానో అట్లనే ఉన్నా నేను. అసలు పాప ముఖం చూసన్నా రా లలిత. రావడాలు ఏమి ఉండవు. నీ పాపని నీకే వదిలేసి వచ్చాను కదా, డబ్బా పాలు పెట్టి చదువుకో పాపని. పాల కోసం అసలు నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను తెలుసా? పాప ఎంతలా ఏడుస్తుందో తెలుసా నీకు? చూసుకో, నన్ను ఎట్లా చక్కగా చూసుకోవట్లేదు కదా, తననన్నా సరిగ్గా చూసుకో. అసలు నీకు ఇట్లా మనసు ఎలా వచ్చింది లలిత ఈ మాటలు అన్నానికి? నేనే పాపని చూసుకోవాలని ఏం లేదు. నీ పాపని నీకే వదిలేసి వచ్చాను. నీ పాపను నువ్వు మంచిగా చూసుకో. నన్ను ఎట్లా చక్కగా చూసుకోవట్లేదు కదా, పాపనన్నా మంచిగా చూసుకో. అసలు నీకు ఏమైంది? అసలు నువ్వు ఇట్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నాకేం కాలేదు. నాకేమైంది? మరి ఇన్ని ఏ రోజులు రోజన్నా షాపింగ్ చేయించినావా నువ్వు? ఒక 10,000 పెట్టి షాపింగ్ చేయించినావా? అసలు పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడన్నా ఇట్లా అసలు నువ్వు మాట్లాడిందే లేదు లలిత. అసలు మీ అమ్మ మాటలు విని నువ్వు మొత్తం ఇలా మాట్లాడుతున్నావు, నాకు అర్థమైంది. నేను ఎవరి మాటలు ఏమి వినలేదు. నువ్వు ఏ రోజన్నా షాపింగ్ చేయించినావా? ఏ రోజన్నా బయటికి తీసుకెళ్ళినావా? అసలు ఎందుకు ఇట్లా బాధ పెడుతున్నావు లలిత? నీకేం కావాలి చెప్పు? అసలు నీకు ఎందుకు ఇట్లా బాధ పెడుతున్నావు నన్ను? నాకేం కావాలని అడుగుతున్నావు కదా. చెప్పు, అసలు నీకు ఏం కావాలో చెప్పు. ఏం చేస్తే నా దగ్గరకు వస్తావో చెప్పు. మళ్ళీ నాకు ఒక 10 లక్షలు వస్తా, మీ దగ్గరనే పడి ఉంటా. 10 లక్షల ఏ నుంచి తేవాలి లలిత? నేను అసలు నాకు మరి మా బావ పెళ్లి చేసుకుంటా అంటున్నాడు.
మా బావ నాకు ఇంకా ఎదురు కట్నం ఇచ్చి ఒక 5 లక్షలు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. పెళ్ళి అయినాక పెళ్ళి ఎట్లా చేసుకుంటావు? ఎట్లా చేసుకుంటారు అంటే నీతోటి ఏ రోజు హ్యాపీగా లేం కదా, ఏ రోజు నువ్వు షాపింగ్కి తీసుకోవట్లేదు కదా. కనీసం ఒక 10,000 పెట్టి నాకు ఏ రోజన్నా షాపింగ్ చేయించినావా నువ్వు? అసలు ఆ 2 ఇయర్స్ మనం ఇంత హ్యాపీగా ఉండే లలిత, మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పటి నుంచి నువ్వు ఇట్లా చేస్తున్నావు. నాకు ఒక 10 లక్షలు ఇయ్యి, నేను వచ్చి నీ దగ్గరనే పడి ఉంటా, పాపను చూసుకుంటూ నీ దగ్గరే పడి ఉంటా. 10 లక్షలా? ఆ, 10 లక్షలు అంటే ఎట్లా, నేను ఎట్లా అరేంజ్ చేయాలి లలిత? నువ్వు నీకు తెలుసు కదా నా నీకు పరిస్థితి. ఉన్నది కదా పొలము, ఆ పొలం అమ్మేసేయి, 10 లక్షల పైనే వస్తాయి. ఇంకా పొలం అంటే నాకు ఉన్నదే అది ఒక్కటి లలిత, నువ్వు మళ్ళీ పొలం మరి అమ్మేసి అలాంటప్పుడు ఊకో, ఇంకా ఎందుకు ఇవన్నీ మాటలు అనవసరం. మా బావని చేసుకుంటే అయిపోతుంది కదా. మా బావే నాకు 5 లక్షలు ఇస్తా అంటుండు, అందులోకి వెళ్ళి కొన్ని మా మమ్మీకి ఇస్తా, ఆమె బతుకుతుంది, నేను బతుకుతా. నువ్వు ఏ రోజు సరిగా చూసుకోవట్లేదు కదా. పైసల కోసం అట్లా చేస్తున్నావా లలిత నువ్వు? పైసలనే కాదు, నీ కులం కూడా తక్కువ కులం. కులమా? అంటే పెళ్లి చేసుకునేటప్పుడు తెలీదా లలిత నీకు? అప్పుడు నువ్వు మాయమాటలు చెప్పి నన్ను మాయ చేసి పెళ్లి చేసుకున్నావు నువ్వు. ఇది ఏంది లలిత, కులం కోసం నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు ఏంది లలిత? చేసుకునేటప్పుడు తెలీదా నీకు? అప్పుడు నువ్వు మాయ చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు. నీ మాయలో ఉన్నాం కాబట్టి నాకు అప్పుడు కులం గిలం అని ఏం తెలియలేదు కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి లలిత నువ్వు రావాలంటే? నువ్వు నాకు ఒక 10 లక్షలు ఇయ్యి, వస్తా, నీ దగ్గరే పడుంటా, నీ పాపని చూసుకుంటా నీ దగ్గరే పడుంటా. అసలు డబ్బు పిచ్చి పట్టింది లలిత నీకు. చిన్న పాప ముఖం చూసి కూడా అసలు పాపను చూసినావా నువ్వు? ఎన్ని డేస్ అవుతుంది? ఎవరి పాప ఎవరికి పుట్టింది? ఏంది లలిత మరి ఇంత రూడ్గా బిహేవ్ చేస్తున్నావు? మరి ఎవరి పాప ఎవరికి పుట్టింది? చాలుకో నీ పాపను నువ్వు. సరే లలిత, నేను పైసలు రెడీ చేసినాక నీకు కాల్ చేస్తా. సరే, నువ్వు పైసలు రెడీ చేసినావని నాకేం ప్రూఫ్ పంపి. నీకు ఎట్లా ప్రూవ్ చేయాలి లలిత నేను? నువ్వు డబ్బులు తెచ్చిన తర్వాత నాకు ఆ డబ్బులను ఫోటో కొట్టి నాకు పంపి, ఆ తర్వాత నేను వస్తా. మీ మమ్మీని తీసుకొని రా లలిత నువ్వు. మా మమ్మీ ఎవ్వరు రారు, మా మమ్మీ ఎవ్వరు లేరు, నేనే వస్తా, నేను వచ్చి మాట్లాడతా. సరే లలిత, నేను డబ్బులు అరేంజ్ చేసి నీకు కాల్ చేస్తా. ఓకే. ఎందుకు బ్రో ఆమె ఇంత గలీజ్గా మరీ డబ్బుల కోసం ఎంతగానం చేస్తుంది ఏంది బ్రో? అంటే ఇక్కడ మొత్తము క్యాస్ట్ కోసం అయితే కాదు బ్రో, ఇక్కడ మొత్తం పైసా పిచ్చి చుట్టుకుంది ఆమెకి. గలీజ్గా పైసా గురించి ఆమె చూసినా ఎంత గలీజ్గా ఆలోచిస్తుంది చూసినా. పిల్లని కూడా ఎంచుకోను, సాదుకో, డబ్బపాలు తాగిపి అది ఇది అని చెప్పేసి అంటుందంటే ఎంత గలీజ్ మనిషి ఆమె. ఆమె ఆలోచన మొత్తం డబ్బు 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 అనే ఉంది. అదే అన్న, వాళ్ళ అమ్మ బ్రెయిన్ వాష్ చేసిందన్న. అసలు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను నేను. బ్రో అవి ఏం చెయ్యకు బ్రో, నువ్వు అట్లేం చేసుకోకు నువ్వు. కానీ మనం క్లియర్ చేద్దాం మనం. కానీ ఇప్పుడు ఆమె డబ్బు అంటుంది, 10 లక్షలు సెట్ చేయని అంటుంది. ఇప్పుడు ఆమె ఏడుంది బ్రో? ఊర్లో ఉందా ఆమె? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు కూడా జంగాం అక్కడనే, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు కూడా సైడ్. సో గైస్, ఇప్పుడు ఇది ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఆమె చూడు ప్రూఫ్ అడుగుతుంది ఆమె. కరెక్ట్ 10 లక్షలు ఉన్నట్టు ఫోటో తీసి ప్రూఫ్ పంపిస్తే వస్తూ ఉంటుంది. 10 లక్షలు నేనే నుంచి తీసుకురావాలి, నా దగ్గర ఎట్లా ప్రూఫ్ ఉంటుంది, ఏం చేయాలి అసలు ఏం అర్థమవుతలేదు నాకు. పట్టుకో ఆ పాపను పట్టుకో. అసలు ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు నాకు. సరే బ్రో, ఇప్పుడు నువ్వు ఎక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నావు కదా, సరే చేద్దాం ఏదో ఒకటి చేసి మనం ప్రూఫ్ అంటే ఆమెకు జస్ట్ ఫోటో తీసి పంపించమని అంతే కదా. జస్ట్ ఫోటో ఉంటే చాలా, అంతేనా? ఆమెకి ఫోటో కాదు, నా దగ్గర వీడియో ఉంది. సో గైస్, నాకు ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. ఆమె ఒకటే దాంట్లో పెట్టేసింది ఆమె, మాకు ఇట్లా లాక్ చేసేసింది ఆమె. ఏమైనా ప్రూఫ్ ఉంటే పంపి అని చెప్పేసి అన్నది. సో మేము రియల్గా పైసల ప్రూఫ్ అని మనం పైసలు కూడా పెట్టుకునే అంత మా దగ్గర లేవు. సో కాబట్టి బ్రో, నేను ఒకటైతే గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసిన. ఇప్పుడు ఇదైతే గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసిన, ఇది ఆమెకు పంపి.
ఇది ఆమెకు పంపించి రమ్మను. దాన్ని ఒకవేళ ఆమె గుర్తుపట్టింది అంటే ముష్కిల్. నాకు తెలిసి అయితే ఈ ఫోటోని చూడు, మన దగ్గర ఉన్నట్టే ఉన్నాయి రియల్ క్యాష్. మనకి ఇక్కడ ఏందంటే, మనకి ఇక్కడ ఆమె ఏం అడగొద్దు అంటే, నువ్వు క్యాష్ అంతా నువ్వు చేతిలో పట్టుకొని ఫోటో పంపి అట్లా అని అడగొద్దు. జస్ట్ ఆ క్యాష్ ఫోటో దింపినట్టుంది కదా ఇది, ఈ ఫోటో జస్ట్ దాన్ని నమ్మేసి వచ్చేటట్టు ఉండాలి. అట్లా వచ్చిందంటే మన అదృష్టం బ్రో. ఒకవేళ రాలేదు, కాదు నువ్వు క్యాష్ చేతిలో పట్టుకొని ఫోటో దిగు అన్నదనుకో, మనం బిస్కెట్ అయిపోతుంది చేసిన ప్లాన్ అంతా. ఫస్ట్ అయితే ఇది పంపిద్దాం, ఇది పంపించి మాట్లాడదాం. అంటే ఉన్నాయి నా దగ్గర ఇన్ని పైసలు తీసుకొచ్చినా, నేను ఇట్లా అడిగినా అది అని చెప్పేసి మాట్లాడిన తర్వాత దాన్ని నమ్మి ఆమె వస్తే మంచిది. సరే ఒకసారి ఫోన్ చేయి ఇప్పుడు ఎత్తుదేమో కదా నీ ఫోన్ నుంచి నెంబర్ ఎత్తుతుందా? పైసలు ఉన్నాయి కదా, ఎందుకు ఎత్తుంది? మన దగ్గర లేవు పైసలు, మనం ఆమెకు జస్ట్ అట్లా కలిగిస్తున్నాం అంతే, ఉన్నాయి అని చెప్పేసి. నేను నీకు పంపించినప్పుడు వాట్సాప్లో ఆ ఫోటో ఆమెకు ఫోన్ చేయి. హలో 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 లలిత. హలో లలిత, నేను రాజుని. ఏంటి? నీకు ఫోటో పంపాను చూడు లలిత. ఏం ఫోటో పంపినావు? నీకు డబ్బులు ఫోటో పంపాను చూడు. నువ్వు పంపించినావా? ఒక్క నిమిషం ఉండు, లైన్లో ఉండు, చూస్తా. వచ్చిందిలే. ఎక్కడున్నావు నువ్వు? నేను లొకేషన్ పెట్టినా చూడు నీకు, హైదరాబాద్లో ఉన్నా నేను. నువ్వు హైదరాబాద్లో ఉన్నావా? నేను ఊర్లో ఉన్నావా? ఊర్లో నేను హైదరాబాద్లో ఉన్నాను. లొకేషన్ పంపాను చూడు నీకు. వస్తావా ఇప్పుడు? ఇప్పుడు 12 అవుతుంది, సాయంత్రం వరకల్లా వస్తా నేను. సాయంత్రం వరకల్లా నీకు మీ మమ్మీని కూడా తీసుకొని రా. మా మమ్మీ రాదు, ఎవరు రారు, నేను ఒక్కదాన్నే వస్తా. నేను వచ్చి మాట్లాడతాలే. సరే నువ్వు రా, నేను లొకేషన్ వచ్చినాక మాట్లాడతాలే. పైసలు ఉన్నాయి అనగానే వచ్చినాక మాట్లాడతా అని చెప్పేసి అంటుంది ఆమె. ఇంత పైసా పిచ్చిది ఉంది. లొకేషన్ పెట్టినావా? ఆ ప్రూఫ్ పంపించేసినావా? ఏదో ఫోటో ఏదో. సో గైస్ ఇక్కడ ఏంటంటే, నేను ఏదో ఒక ఫోటో తీసిన, కొంచెం డబ్బులు ఉన్నాయి, డబ్బులన్నీ ఒక దగ్గర గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసి ఆమెకు పెట్టినాం. ఆమె ఎర్రి నమ్మింది. ఒకవేళ తెలివైంది అయితే నువ్వు చేతిలో పట్టుకొని ఫోటోలు దిగు అని అంటుండే. కాకపోతే తను నమ్మేసింది కాబట్టి వస్తున్నా అని చెప్పేసి అన్నది. సో యాక్చువల్గా ఇది నేను ఏం చేసిన అంటే, ఆ రోజు ఆయనను పంపించేసిన, మొన్న నా దగ్గరకు వస్తే పంపించేసి నేను నిజంగానే మనీ అరేంజ్ చేసి నేను ఫోటో ఆర్ ప్రూఫ్లు ఈయన చేతిలో పెట్టి పంపిద్దాం అనుకున్నా. కానీ నా దగ్గర కూడా అంత మనీ అరేంజ్ కాలేవు. కాబట్టి ఏదో అదంతా పెద్ద రిస్క్ ఎందుకులే అని చెప్పేసి గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసి చూద్దాం అన్నట్టు అనుకున్నా. పంపించేసిన, వర్కౌట్ అయ్యింది, వస్తున్నా అని చెప్పేసి అని అంటుంది ఇప్పుడు. సో ఇప్పుడైతే 12 అవుతుంది. సో ఇప్పుడు సాయంత్రం వరకు వస్తానన్నది. ఎక్కడ ఉండేది? ఊర్లోనేనా? ఊర్లో ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ ఒక 60 కిలోమీటర్స్, 60-65 ఉంటుంది నాకు తెలిసి. జనగాం కదా. సరే చూద్దాం, ఆమె వచ్చినాక లొకేషన్కి వచ్చినాక ఎట్లాగో మనకు ఫోన్ చేస్తుంది. అప్పటి వరకు నువ్వు మీ పాపకి ఏమన్నా తినిపిస్తా అంటే తినిపి, నువ్వు కూడా ఏమన్నా తింటా అంటే తిను. సాయంత్రం వరకు వెయిట్ చేద్దాం. వచ్చినాక ఏది ఉన్నా కానీ సరే క్లియర్ చేసిద్దాం. సరేనా? ఓకే. కెమెరా ఇక్కడ పెట్టేసిన, అది కనిపించదు కెమెరా. కొంచెం భయపడుతున్నా. సరే బయట పంపించేసి, బయట మా వాళ్ళు ఉన్నారు. ఆమె ఇక్కడ వస్తే భయపడుతున్నాను ఈ రూమ్లో ఉంటే. సరే ఇప్పుడు కెమెరా అయితే పెట్టినా, ఆమె వచ్చినాక ఆమెతో ప్రతిదీ ఆమె మాట్లాడే ప్రూఫ్స్ మనకు చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఓకే, ఇవన్నీ తీసుకొని కోర్టులో సబ్మిట్ చేసినా కానీ సరే నీ న్యాయం అనేది జరుగుతుంది. సో ఏమున్నా కానీ సరే ఆమె వచ్చినాక నువ్వు మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది, ఆమె మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. సరేనా? ఏమైతే మొత్తం రికార్డ్ అవుతుంది. ఇప్పుడైతే యాక్చువల్గా 5 గంటల వరకు వస్తా అన్నది, 4:30 అవుతుంది. సో నేను ముందే ఎందుకు కెమెరా పెట్టేసి ఉంచిందంటే, ఆమె వచ్చినాక మళ్ళీ ఇవన్నీ సెట్ చేయడం ఇది పెద్ద టైం పడుతుంది.
అందుకని ముందే సెట్ చేసి పెట్టినాను కెమెరా. ఆయన వచ్చినాక నీ దగ్గర ఇంకొకటి ఏంటంటే నీ దగ్గర ఫోన్లో కూడా రికార్డింగ్ పెట్టుకో. ఆ రికార్డింగ్ అనేది ఆమెకి రికార్డింగ్ ఉందంటే ఆమెకు అర్థం కావద్దు. సరే ఆమె వచ్చినాక ఏమవుతుంది అనేది చూద్దాం. సరే అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం. ఇక ఇదెవరిది ఇల్లు? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? అసలు ఎవరిదైతే ఎందుకు కానీ అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు లలిత? అసలు నా ముఖం చూసాను. చేసేదేముంది? అసలు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అసలు పాప ముఖం చూసానా? అసలు నా మీద కూడా అసలు కొంచెం కూడా ప్రేమ లేదా నీకు? ఎందుకు ఇట్లా మారిపోయినావు అసలు? లేదు. అసలు ప్లీజ్ డబ్బులు అర్థం చూపెట్టు. చేసుకో నన్ను. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఫస్ట్ పెళ్ళైన డబ్బులు చూపెట్టి, నువ్వు డబ్బులు చూపించిన తర్వాత మాట్లాడు. డబ్బులేనా లలిత? అసలు మనం ఎంత ఎంత మంచిగా ఉండేటోళ్ళం లలిత, పెళ్ళైనప్పటి నుంచి అయినా సరే. నేను డబ్బులు ఉన్నాయి అంటేనే అంత దూరం నుంచి వచ్చినా నేను. అసలు పెళ్ళికి ముందు అసలు మధ్యాహ్నం నువ్వు వెళ్ళినా ఎంత నేను. మంచిగా మధ్యాహ్నం వెళ్తే సాయంత్రం అయింది నేను వచ్చేసరికి. మనం కాలేజ్లో ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండే లలిత, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అసలు పాప ముఖం చూసి అయినా సరే నువ్వు కొంచెం కూడా కనికరం లేదేంటి? నువ్వు అప్పుడు మాయమాటలు చెప్పినావు, మాయమాటలు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు. అసలు అర్థం చేసుకో లలిత నన్ను. ఎందుకు ఇట్లా అర్థం చేసుకునేది ఏమీ లేదు. నువ్వు ఫస్ట్ డబ్బులు చూపెట్టు. డబ్బు పిచ్చి పట్టింది లలిత నీకు? నువ్వేదన్నా అనుకో, డబ్బు పిచ్చి అనుకో, ఏదన్నా అనుకో, నాకు డబ్బులు చూపెట్టు నువ్వు. అసలు పాప ఎట్లుందో చూసినావా? అసలు నువ్వు పాప ఎట్లా అవుతుందో అసలు పాల కోసం నేను ఇంత బాధపడుతున్నాను నీకు తెలియదు లలిత. పాప లేదు, ఏం లేదు. ఫస్ట్ నాకు డబ్బులు చూపెట్టు. నువ్వేం చేయమన్నా చేస్తా లలిత, మళ్ళీ నా దగ్గర రా లలిత. నువ్వు ఏం చేసేయదు, ఫస్ట్ డబ్బులు చూపెట్టు. డబ్బు నీతోటి మాటలు అనవసరం. డబ్బులు చూపెట్టండి, మాట్లాడదా. నీ దగ్గరే పడి ఉంటా, పాపని చూసుకుంటా. డబ్బులు ఇస్తా లలిత, నాతో వచ్చే లలిత. ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు? నీ అమ్మ మాటలు విని మొత్తం నాతో అవన్నీ మాట్లాడకు ఫస్ట్. ప్లీజ్ లలిత అర్థం చేసుకో నువ్వు. అర్థం చేసుకునేది ఏం లేదు. అర్థం చేసుకున్నాక ఇగో ఇంత మట్టుకుంది జీవితం. ప్లీజ్ లలిత అర్థం చేసుకో. ఆ పాప ముఖం చూసైనా నువ్వు. పాప లేదు, ఏం లేదు. ఎవరు పాప? అసలు నా మీద నీ పాపనే కదా. నీ పాప నీకానే పడేసిన కదా. అసలు నా తానన్నా మీద మంచిగా చూసుకోను. నన్ను ఎట్లా చూసుకోవట్లేదు కదా, తనన్నా చూసుకోను. అసలు నా మీద కేసు పెట్టడానికి ఎట్లా వచ్చింది లలిత నీకు మనసు? అసలు చెప్పు లలిత, ఏం చేద్దామంటావు చెప్పు లలిత. అసలు డబ్బులు చూపెట్టు. అదే డబ్బుల గురించే కదా. ఆ డబ్బులు ఉంటే మా బావ 5 లక్షలు నాకు ఎదురు కట్నం ఇస్తాను. ఇదేదో పెళ్లికి ముందు చెప్పి ఉంటే అయిపోవు కదా లలిత. ఇంతవరకు వచ్చేదాకా నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేసినావు కదా ఇప్పుడు. నువ్వు మాయమాటలు చెప్పే కదా పెళ్లి చేసుకున్నది. నీతో ఉంటే జీవితం గిట్నే ఉంటది. అదే మా బావని చేసుకుంటేనే నాకు కొంచెం హ్యాపీ. ఏం తక్కువ చేసినావు లలిత నీకు? ఏం తక్కువ చేయడం ఏంది? ఏ రోజన్నా ఒక 10,000 పెట్టి షాపింగ్కి తీసుకువెళ్ళవా? అంటే షాపింగేనా లలిత? నేను ఎంత ప్రేమించినా చూడలేదా నువ్వు? ఎంత బాగా చూసుకున్నావు లలిత నిన్ను. అసలు పెళ్ళైనప్పుడు ఎంత మనం 2 years నుంచి ఎంత హ్యాపీగా ఉన్నాం మనం. అసలు ఎంత ఉంటే ఏం లాభం? ఒక 10,000 పెట్టి షాపింగ్ చేపిస్తా అని ఏ రోజన్నా తిప్పుకొచ్చినావా నువ్వు? అసలు అర్థం చేసుకో లలిత, నా సిచ్యువేషన్ బాగాలేదు లలిత. ఏం లేదు, నువ్వేం మాట్లాడకు. ఫస్ట్ డబ్బులు చూపెట్టు. పాప కోసమైనా రా లలిత. పాపను చూడు లలిత ఇదిగో, ఒకసారి. ఈ పాప నీ పాపనే కదా, తీసుకో. హే, చూడు లలిత పాప. పాపని అసలు ఎందుకంటే చేస్తున్నావు? ఆ పాప ఏడుస్తున్నా కానీ అర్థమవుతలేదా నీకు? లేదు, నీ పాపని తీసుకోమని చెప్పినా కదా. అసలు పాప ముఖం చూసి కూడా ఎందుకట్లా చేస్తున్నావు నువ్వు? అసలు నీకు అంతా డబ్బు పిచ్చి పట్టింది. నువ్వేదన్నా అనుకో, డబ్బు పిచ్చి. అసలు మీ అమ్మని అడగాలి ఫస్ట్. మీ అమ్మ అనుకో, ఇంకేదన్నా అనుకో, నాకు అనవసరం. డబ్బు చూపిస్తావా లేకుంటే నా అంతా నేను వెళ్ళిపోవాలా? అసలు పాప ఎంతలా ఏడుస్తుందా లలిత? అసలు నీకు ఏమైనా అర్థమవుతుందా? దిమాగ్ పనిచేస్తుందా? కాదు, మీరు కొట్లాడి నీ పాపని ఎందుకు బయటకు వెళ్ళగొట్టేసినాను? అసలు నువ్వెవరు? నువ్వేంది నాకు చెప్పడానికి? నువ్వే ఆ పాప ఎంత ఏడుస్తుంది అర్థమవుతుందా నీకు? నువ్వెందుకు వచ్చినావు? ఏం తమాషాలు చేస్తున్నావు? అమ్మాను ఏం బయటికి ఎందుకు వెళ్ళగొట్టేసినావు? ఎందుకు వస్తున్నావు? నీకేం అవసరం ఉంది? నాకేం అవసరం కాదు. ఆ పాప ఎంతగానో ఏడుస్తుంది. ఏం తమాషాలు అవుతున్నాను? ఎవరిమే ఈ పాప? ఎవరు ఈ పాప? ఎవరు? మా పాపనే. మీ పాప అయినప్పుడు నీకు రెస్పాన్సిబిలిటీ కదా. ఆయన తోసేస్తున్నావేమో. నేను చూస్తూనే ఉన్నా బయట నుంచి. అది ఎవరు అనుకుంటావు? ఆయన చూసుకుంటాడు, ఆయనకి ఇచ్చేసిన. మీ ఆయనకి ఇచ్చేసినావు. మీ ఆయనకి ఇచ్చేసి మీ ఆయన చూసుకుంటాడు. ఆయనే చూసుకుంటాడు. ఆయన పాలు వస్తాడు, ఆయన చూసుకుంటాడు. ఆయన డబ్బా పాలు పెట్టి తాగుకుంటాడు. డబ్బా పల్లి ఏ తమాషాలు ఎక్కువ మాట్లాడక అర్థమవుతుందా? ఆ పాప ఎంత ఏడుస్తుంది చూడు. మధ్యలో నీకేం ఆ అవసరం? పాప ఎంత ఏడుస్తుంది పాప. ఏంది ఏంది ఏమన్నావు? మేము మాట్లాడుకుంటాం మధ్యలో. మాట్లాడుకుంటావా? నీకేం అవసరం? ఏం మాట్లాడుకుంటావు? ఏం మాట్లాడుకుంటావమ్మా?
ఏం మాట్లాడుతున్నావు ఏంటి? వాళ్ళది. నాకేం ఇన్వాల్వ్ ఉందా? ఆయన పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలు అవుతుంది, నీకు 2 సంవత్సరాల నుంచి లేదు. బయట బయట మా వాళ్ళు పట్టుకుంటారు. పో, నేను ఒక్క నిమిషం వస్తున్నా, మేము వచ్చి మాట్లాడతాం. ఏంది రాజు ఇట్లా వేరే వాళ్ళని పిలిపించి మాట్లాడడానికేనా నన్ను తీసుకొచ్చి ఏంటి వేరే వాళ్ళని రమ్మన్నది? పిలిచి మాట్లాడుడే? నువ్వు చేసింది ఏమన్నా మంచిగా ఉందా? ఏం చేసినా ఏం నేను? లెక్కలేంది? నువ్వేం చేస్తున్నావు? ఏం లెక్కలు ఏం చేస్తున్నావు? చేసినా నేను? ఏం చేస్తున్నావు? ఏం చేసినా? ఏం చేసినావు? ఇప్పుడు ఏంటి? పైసలు ఇస్తే పెళ్లి చేసుకుంది, పైసలు ఇస్తే ఆయనతో ఉంటావు. ఇప్పుడు పైసల కోసమే వచ్చింది bro. పైసల కోసమే వచ్చినావు ఇప్పుడు నువ్వు. అవును. లేవు పైసలు, ఇప్పుడు ఏం చేస్తావు? పైసలు లేకుండా పైసలు ఉన్నాయి అనగానే జంగం నుంచి నీకు గుర్కొచ్చినావు అవును సీదా. మరి, పైసల గురించి వచ్చిన. పైసలు లేవు, 1 రూపాయి ఇయ్యరు. ఉంటావా ఉండవా మా ఊరితో? ఉన్నాను. ఎందుకు ఉండవు? ఉండా. ఎందుకు ఉండవు? కులం తక్కువ. ఏం కులం? మరి పెళ్లి చేసుకుంటప్పుడు తెలియదా? పిల్లలు మా అన్నప్పుడు అయ్య తెలియదా? చెప్పి చేసుకున్నాడు. పిల్లలు అన్నప్పుడు తెలియదా? కులం మా తక్కువ అని. అయ్య చెప్పి ఇప్పుడు చేసుకున్నాడు. గుర్తుకొస్తుందా నీ కులము? ఏంటి అసలు మా మాట్లాడవు అయ్య నువ్వు? చేసుకున్నాడు. ఒక్క నిమిషం ఆగు బ్రో. ఇప్పుడు గుర్తుకొస్తుందా నీ కులం? ఇప్పుడు గుర్తుకొస్తుందా ఆ కులం నీకు? మా అయ్య మాటలు చెప్పి మీ చేసుకున్నాడు. అమ్మకి ఫోన్ చేసి పిలువిడికి మాట్లాడదాం. ఒకటి అయ్యా, పిలవను. ఎందుకు పిలువు? పిలవా. ఎందుకు పిలువవు? వాళ్ళకి చెప్పి చేసుకున్నాడా? ఆ? వాళ్ళకి చెప్పి చేసుకున్నాడా? వాళ్ళకి చెప్పి చేసుకున్నాడు అంటే మరి నువ్వు ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయినావు, మరి నువ్వు ఎందుకు పోయి నా నువ్వు వాళ్ళ వాళ్ళ మాట దగ్గరికి? వింటేనన్నా బాగుపడతా అని వింటున్నా. వాళ్ళ ముందు ఉండాలి బుద్ధి నీకు, పెళ్లి అప్పుడు చేసుకుంటున్నావు. మాయ మాటలు చెప్పి ఇలా 2 సంవత్సరాలు పిల్లలు కన్నా అవును, కాలేజీలో మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటావు. నువ్వు చిన్న మొల్లివి నీకు మాయమాటలు చెప్పగానే నీకు నమ్మనికే ఎందుకు నమ్మినావు మరి మాయమాటలు అన్నప్పుడు? ఏంది రాజు ఇది? ఇట్లా మాట్లాడడానికేనా నన్ను రమ్మన్నది? ఇప్పుడు ఏంది ఏమంటున్నావు? ఇప్పుడు ఫైనల్ గా ఒక మాట చెప్పు, మా వంతో ఉంటావా ఉండవా? ఉండా నేను. అమ్మ చిన్న పాప ఉంది, ఉండా అర్థమవుతుందా? ఆ పాప ముఖం చూసైనా ఉండాలి. ఉండా. అర్థమవుతుందా? నీకు కులం 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 అంటే నీకు ముందు ఉండాలి కులం బుద్ధి. ఉండాలంటే ఉండాలి. ఇప్పుడు కులం చిన్నది, ఇప్పుడు కులం తక్కువ. పైసల కోసం అసలు నువ్వు చేస్తున్నది అంటే కులం అసలు అనేది పైసలు పిచ్చి పట్టేది ఒక నాటకం. కులం అనే దాన్ని అడ్డం పెట్టుకొని చేస్తుంది ఈమె అంతా ఇట్లా స్టాండ్. ఉండాలి రాజు. మంచి మర్యాదగా. టార్చర్ నాకు. ఏంది టార్చర్? ఏది టార్చర్? పైసలు నేను పిలిచినావు, పైసలు నన్ను పిలిచి నన్ను ఇట్లా మాట్లాడడానికేనా? అవును అవును, ఇట్లా మాట్లాడడానికే పిలిచినాం. అంటే చేసుకునేటప్పుడు తెలియదా నీకు కులం ఉందని? ఒక్క నిమిషం అమ్మ, నీ ప్రాబ్లం ఏంది అసలు? నీకు పైసలు కావాలా, నీకు కులం కావాలా చెప్పు. చేసుకుంటప్పుడు తెలియదా నీకు కులం అడ్డం వస్తుందని చెప్పి? చేసుకుంటప్పుడు తెలియదా ఆయన దగ్గర పైసలు లేవని చెప్పి? ఇప్పుడు మీ అమ్మ యాక్సెప్ట్ చేయగానే మీ అమ్మ దగ్గర పోయి మీ అమ్మ మాటలు విని ఇప్పుడు కులము పైసలు ఇవన్నీ అంటగడుతున్నావు. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? ఎవరు అడిగేటోళ్ళు లేరా? ఎవరు అడిగేటోళ్ళు లేరు అనుకుంటున్నావా అంటున్నా? చెప్పి నన్ను మాయ చేసిండు. మాయ మాటలు చెప్పి మాయ మాయ చేసిండు. మాటలు చెప్పి మాయ చేసిండు. ఆహా. ఒక్క రోజు మన షాపింగ్ తీసుకుపోతావా? ఎందుకు తీసుకోవాలమ్మా నీకు షాపింగ్ కి? కడుపుండే తిండి పెట్టలే. అసలు పెళ్లి అయినప్పటి నుంచి ఎంత మంచిగా చూసుకో, అసలు బయటికే రానియలేదు అసలు. నీకు నేను ఎప్పుడు కడుపుండే తిండి పెట్టలే? నీకు తిండి పెట్టలేదా ఎప్పుడు? తిండి పెట్టకుండా చూసుకున్నావా? అసలు ఎంత మంచిగా చూసుకున్నా తెలుసా? తిండి పెట్టకుండా అసలు ఏ రోజు చూసుకున్నావా కష్టం నేను? రాలే బ్రో దానికి. తిండి పెట్టకుండా చూసుకున్నా నీకు? షాపింగ్ కి తీసుకుపోయినావా? ఒక 10,000 పెట్టి షాపింగ్ కి తీసుకుపోయినావా నువ్వు? 10 ఆయన దగ్గర ఉంటే తీసుకొని పోతా. ఆయన సోమత ఎంతో అంత పెట్టి షాపింగ్ చేపిస్తాడు. 10,000 పెట్టి నీకు ఎందుకు షాపింగ్ చేపియాలి? నువ్వు పెళ్లి చేసుకుంటావు ఏమని చెప్పినావా? భార్యను చేపియాలి. ఆ? భార్యను కాబట్టి చేపియాలి. నీకు తెలియదా? అప్పుడు అప్పుడు షాపింగ్ అప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు తెలియదా నీకు? ఇంత పైసలు ఉంటాయి, ఇంత ఉంటే ఇట్లా హ్యాపీగా ఉంటారా అని తెలియదా నీకు అప్పుడు? అప్పుడు తెలియదా? చెప్పు, మాట్లాడమ్మా. ఇప్పుడు నువ్వు ఏంది ఆ నుంచి వీడికి పైసలు ఉన్నాయి అనగానే ఉరికొచ్చి వీడికొచ్చి వరుతున్నావు. పైసలు ఉన్నాయంటేనే అసలు దీనికి డబ్బు పిచ్చి పట్టింది బ్రో దీనికి. ఫైనల్ ఒక మాట చెప్పమ్మా, ఉంటావా ఉండవా? ఉండా. ఉండాలంటే ఏం కావాలి నీకు? డబ్బులు కావాలి. మరి కులం అడ్డం వస్తుందిగా, అప్పుడు ఏం చేస్తావు? మరి కులం తక్కువగా మరి డబ్బులు ఇస్తాడు ఓకే, మరి కులం తక్కువగా అప్పుడు ఏం చేస్తావు? డబ్బులు ఉంటే ఎంత కులమైనా కానీ. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే డబ్బు, కులం కాదు, పైసా. పైసా మొత్తం ఈమెకు కావాల్సిన మెయిన్ ఏంటంటే పైసా, కులం కాదు. కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మా ఓన్కి కులం అని చెప్పేసి అడ్డం పెట్టి నువ్వు పైసలు గుంజాలని చెప్పి చూస్తున్నావు, అంతే కదా? మరి పైసలు ఉంటేనే కదా మా అమ్మ హ్యాపీగా ఉంటుంది, నేను హ్యాపీగా ఉంటా, ఆయనతో నేను కూడా హ్యాపీగా ఉంటా. అచ్చా, అంటే పైసలు కావాలి ఇప్పుడు నీకు, అంతేనా? దీనికి డబ్బు పిచ్చి పట్టింది బ్రో, చెప్తున్నా కదా నేను. సరే సరే సరే, నీకు పైసలు కావాలి అంతే. ఆ. పైసలు వస్తే మా ఓన్తో ఉంటావు, లేదంటే నీ బావని పెళ్లి చేసుకుంటావు, చేసుకుంటా. అంతేనా? సరే, ఇప్పటిదాకా నువ్వు మా ఊరిని కులంని అవమానించినావు, ఓకేనా? మా ఊరిని తక్కువ కులము అది ఇది అని చెప్పి మాట్లాడినావు. బ్రో డోర్ది ఈమె ఎటు పోదు, ఇప్పుడు నేను మాట్లాడతా, ఏం చేయాలో అది మాట్లాడతా. మా ఊరిని తక్కువ కులం అది ఇది అని చెప్పేసి అవమానించినావు అమ్మ. డ్రా బ్రో, మా ఊరిని కులంని అవమానించినావు కాబట్టి ఇప్పుడు నీ మీద నేను ఒక కేసు పెడితే, అట్రాసిటీ కేసు పెట్టింది అనుకో నీ మీద, ఎన్ని రోజుల లోపల ఎన్ని సంవత్సరాలు నువ్వు లోపల ఉంటావు తెలుసా? ఏం ప్రూఫ్? ఏం ప్రూఫ్? దేనికి ప్రూఫ్? దేనికి ప్రూఫ్? కేసు పెట్టడానికి ఏం ప్రూఫ్ ఉందని? ఏం ప్రూఫ్ ఉందని చెప్పి పెడతానా?
నువ్వు అప్పటి నుంచో ఏదైతే మాట్లాడినావో నువ్వు ఏమేమైతే చేసినావో ప్రూఫ్ అడుగుతున్నావు కదా, ప్రతి ఒక్క ప్రూఫ్ మా దగ్గర ఉంది. ఈ ప్రూఫ్ పట్టుకొని మేము ఇడికి రా కనిపిస్తుందా కెమెరా, నీకు కనిపించకుండా పెట్టినాం మేము. ఈ కెమెరాలో ప్రతి ఒక్కటి రికార్డ్ అయింది అండ్ మా ఫోన్లో కూడా రికార్డ్ అయింది. నువ్వు ఏం మాట్లాడినావు అది కూడా రికార్డ్ అయిపోయింది, అర్థమవుతుందా? చలో ఇప్పుడు చెయ్యి, నీ మీద ఎటువంటి కేసులు పెట్టి లోపల వేపియాలి అట్లా లేపిస్తా. చెయ్యి, మాట్లాడు. కెమెరానా? కెమెరానే. ఇన్ని రోజులు ప్రూఫ్ లేదని ఆడుకున్నావుగా, ఇప్పుడు మాట్లాడు. మాట్లాడు ఇప్పుడు మాట్లాడు. కెమెరా ఏంటి రాజు? ఎందుకు కెమెరాలు పెట్టి ఇవన్నీ చేసి అవు మరి ఇన్ని రోజులు నువ్వు అసలు నా దగ్గర ప్రూఫ్ లేదని చెప్పి ఆడుకున్నావు కదా నన్ను స్టేషన్ మీద తప్పించుకున్నావు కదా. ఇప్పుడు మాట్లాడు, ప్రూఫ్ ఉంది. నువ్వు తక్కువ కులం చేసి మాట్లాడినావు కదా, ఆ తక్కువ కులం చేసి మాట్లాడినందుకు నీ మీద ఏం కేసు పెట్టాలో తెలుసు, నేను ఎట్లా లోపల వేపియాలో కూడా మాకు తెలుసు. ఇవన్నీ రికార్డింగ్లు ఈ కెమెరాలు ఏ వద్దు రాజు, డిలీట్ చేయమను. డిలీట్ చేయమమ్మా, డిలీట్ చేయం. నువ్వు ఉండనంటున్నావు కదా, ఒకసారి ఉండకు, పిఎస్లో ఉండిపోయి. వద్దు బ్రో. ఏమంటావు బ్రో, కేసు పెడతావా? అంతే బ్రో, కేసు పెడతాము, సీదా లోపల పోయి ఉండు, అర్థమవుతుందా? తీసేయండి. ఎందుకు తీసేయాలి? నువ్వు ఉండనంటున్నావు కదా ఆయనతోని, నీకు 10 లక్షలు ఇస్తేనే ఉంటా అంటున్నావు కదా నువ్వు. ఇన్ని రోజులు ప్రూఫ్ లేదని ఆడుకున్నావు కదా నన్ను. చిన్న పాప ముఖం చూసి కూడా నువ్వు కనికరిస్తలేవు అంటే నువ్వు, నీ బ్రెయిన్ ఎంత మొత్తం పెండతో నిండిపోయింది, అర్థమవుతుందా? లేదు బ్రో, ఉంటాము మంచిగానే ఉంటాము. ఏది మంచిగా ఉంటావు? అవసరం లేదు. నువ్వు కెమెరా ఉందాక భయపడి నువ్వు మంచిగా ఉంటావంటే అది ఎక్కడ వరకు కరెక్ట్? అది అంతే, నువ్వు జస్ట్ ఏదో ప్రూఫ్ ఉందని చెప్పి భయపడి ఉంటున్నావు అంతే, అర్థమవుతుందా? బ్రో ఎంతకన్నా మంచిది ఒక కేసు పెట్టి ఉంచు. వద్దు రాజు, కేసు వద్దు, ఏమొద్దు. ఎందుకు వద్దు కేసు? నేను నువ్వు మా మమ్మీ అందరం మంచిగా హ్యాపీగా ఉందాం, వద్దు. ఇప్పుడు 10 లక్షలు అడిగి ఇప్పుడు ఇవ్వని ఇప్పుడు 10 లక్షలు కావాలా? ఇప్పుడు చెప్పు, ఇప్పుడు 10 లక్షలు కావాలా? ఏమొద్దన్నయ్య, మంచిగా ఉంటాం మేము. మీ బావని పెళ్లి చేసుకుంటాను మరి? మా బావద్దు, ఏమొద్దు. రాజు నేను పిల్లలు అందరం మంచిగా ఉంటాం మేము. ఇప్పుడు కెమెరా ఉందని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నాను అంతేనా? ప్రూఫ్ ఉందిగా మన కాడ. ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఏమని ఏంది గ్యారంటీ? ఏం చేయము, బాగానే ఉంటాన్నయ్య. బాగానే ఉంటావు, బాగుండకపోతే? బాగుండకుంటే అప్పుడు మా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది. సరే అన్నయ్య, మా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది. అప్పటి నుంచి ఏదైతే తొర్రినావో, నువ్వేమేమైతే చేసినావో, నువ్వేమేమైతే అన్నావో వద్దన్నయ్య, ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది. బ్రో నువ్వేమంటావు నీ దాని మీద నడుస్తాను నేను అంతే. పాప ముఖం చూసి నేను ఊకోవాల్సి వస్తుంది, అర్థమవుతుందా? కేసు పెడతా అంటే పెట్టేసే, ఇప్పటికైనా కానీ సరే ఉంది నీకు ఛాన్స్. నువ్వేమంటావు నీ దాన్ని నువ్వు చెప్పు బ్రో, నువ్వు ఎట్లా అంటే అట్లా. వద్దు రాజు, కేసు వద్దు, ఏమొద్దు. పాప నువ్వు నేను అమ్మ అందరం మంచిగా ఉందాం, వద్దు ఏ కేసు వద్దు. నాకు చాలా భయం అవుతుంది, వద్దు. ఇప్పుడు కేసు వద్ద అంటుంది కదా బ్రో, కేసు వద్ద ఈ ప్రూఫ్ పెట్టుకుందాం మన దగ్గరని. మళ్ళీ నెక్స్ట్ టైం ఇట్లా చేయకుండా మంచిగా అది ఆమెకు చెప్పు బ్రో, ఆమెకు చెప్పు. నువ్వు ఏమి ఉన్నా కానీ సరే ఆమెకు చెప్పు. నువ్వు ఆమెకు వార్నింగ్ ఇస్తావా, ఆమెకు నువ్వు ఏం చెప్పుకుంటావు చెప్పు. కెమెరా ముంగట ఉంది, ఇక్కడనైతే మనం ఏం తప్పు చేయలేదు బ్రో. ఉన్నది ఉన్నట్టు ప్రతి ఒక్కటి రికార్డింగ్ పెట్టినాం మనం. ఆ రికార్డింగ్ పెట్టినట్టు నీకు తెలియదు అంతే. నువ్వు వచ్చి ఏమేమైతే మాట్లాడినా నిజ స్వరూపం మొత్తం అందులో రికార్డ్ అయింది. నువ్వు ఏమున్నా కానీ సరే ఆమెతో మాట్లాడుకో, ఇప్పుడు కెమెరా ముంగట్నే మాట్లాడు. నువ్వు మళ్ళీ మా అమ్మోళ్ళ ఇంటికి పోతా, మా బావని పెళ్లి చేసుకుంటా అని అక్కడిక్కడ బయట తిరుగుతా, ఇట్లా చేస్తా అని ఇట్లా చేసిన స్టేషన్లో కేసు వేస్తా అన్నావు అనుకో, ఈ ప్రూఫ్ తీసుకొని నేను డైరెక్ట్ కేసు వేసేస్తాను. ఏది చేయను రాజు నేను. నువ్వు ఇప్పటి నుంచి మంచిగా నాతో ఏ గొడవలు లేకుండా ఉంటానంటేనే ఉండు. అలాగే ఉందాం, ఓకేనా నీకు? నాకు మళ్ళీ అయితే కెమెరా ముంగట ఉంది, నువ్వు కెమెరా ముంగట ఒప్పుకుంటున్నావు, అర్థమవుతుందా? నువ్వు ఇవన్నీ తమాషాలు మళ్ళీ చేసినావు అనుకో, నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కటి తీసుకొని పోయి నేను కేసు పెట్టిస్తాను నీ మీద. ఆ కేసు పెడితే ఆ అట్రాసిటీ కేసు పెట్టినావు అనుకో, నువ్వు ఎన్ని సంవత్సరాలు నేను లోపల తెలుసా, బయటికి కూడా రావు, నాన్ అవైలబుల్. అది అర్థమవుతుందా? మంచి మర్యాదగా మంచిగా ఉండు ఆయనతో. మేము నిన్ను కాంప్రమైజ్ చేయనీకనే పిలిచిన, నిన్ను ఏం కొట్టడానికి విలువలే, ఏం తిట్టడానికి విలువలే. మీ అమ్మ వస్తే చూపిస్తుండే మీ అమ్మకి అసలైనది. వీళ్ళ ఇంటికి కూడా పోయి మాట్లాడు బ్రో, చూపి వాళ్ళ అమ్మకు కూడా చూపి, వాళ్ళ అమ్మని కూడా లోపలేపిస్తాం ఎక్కువ మాట్లాడుతూ. చెప్పు, మీ అమ్మకు కూడా చెప్పుకో. ఇంకొకసారి ఇట్లాంటి ఏమైనా జరిగింది అనుకో బ్రో, చెప్పు వాళ్ళ అమ్మకు కూడా చెప్పు. ఇంకోసారి ఇట్లాంటి కులము, చిన్న కులము, తక్కువ కులము, ఇదంటే ఇట్లా మాటలు మాట్లాడారు అనుకో అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా. నేను చాలా దూరం వెళ్ళిపోతా, ఎంత దూరం వరకు అంటే అంత దూరం వరకు వెళ్ళిపోదాం బ్రో. నువ్వు అస్సలు టెన్షన్ తీసుకో. పాపని తీసుకొని వచ్చి ఆమెకి తీసుకొని రాపో, బయట మా వాళ్ళతో ఉంది, తీసుకొని రాపో. పాప వస్తే కూడా నువ్వు నూకేస్తున్నావు అమ్మ, నీకు ఎంత కనికరం లేకుండా ఎట్లుంటావు చెప్పు అసలు. ఆ పాప ఆడికి వచ్చింది, నేను ఆ నుంచి చూస్తూనే ఉన్నా, నువ్వు నూకేసినావు ఆ పాపని. నా ముఖం ఇంతకుముందు ఎప్పుడన్నా చూసినావు? ఎప్పుడు చూడలేదు అన్నయ్య, నేను ఎప్పుడు చూడలేదు. ఎత్తుకో ఈ బ్రో ఆమెకి పాపని. రాములు, ఇంకొకసారి నేను చెప్తున్నా, ఆ అమ్మాయితోని
ఆ అమ్మాయిని వదిలేసి పోవడం కానీ అట్లాంటివి ఏమైనా చేసినాం అనుకో అస్సలు మంచిగా ఉంటుంది అన్న. ఎప్పుడు అట్లా వదిలేయమన్నయ్య మంచిగా ఇక మీద వదిలేయద్దు, ఎప్పుడు అట్లా కాదు, ఇక మీద వదిలేయద్దు. ఇక పైన ఎప్పుడు వదిలేయను తీసుకో బ్రో, ఆమె చూడు ఆయన దగ్గరికే వస్తా అంటాను చూసినావా. నువ్వు ఇంత చిన్నపిల్లకి ఏం తెలుసు చెప్పు, ఏం మాట్లాడి వేస్ట్. ఇప్పుడు తీసుకొని వెళ్ళిపో బ్రో, వెళ్ళండి. ఇంకేమన్నా అయ్యింది, తర్వాత ఏమన్నా అయ్యింది, ఇట్లాంటిది ఏమన్నా అయ్యింది అంటే నాకు ఫోన్ చేయి వెంటనే. ఇది నీకు వార్నింగ్ అనుకొని గమ్మున ఉండమ్మా, అర్థమవుతుందా? సరే అన్నయ్య. పోయి ఇంకా బ్రో వెళ్ళు బ్రో, తీసుకొని వెళ్ళు. థ్యాంక్స్. వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడు ఒక విషయం. నేను ఇవన్నీ నీకు ఒక లింక్ చేసి నేను నీకు పంపిస్తా, అది వాళ్ళ అమ్మకు కూడా చూపి, సరేనా? సరే నేను మాట్లాడతాను, వస్తాను. సో గైజ్ చూసారు కదా, జస్ట్ డబ్బు కోసం కులం అడ్డం పెట్టుకొని ఆమె ఈ విధంగా నాటకాలు ఆడుతుందో. సో ఈ విధంగా కూడా ఉన్నారు మనుషులు, ఎంత గలీజ్గా కూడా ఉన్నారు అని చెప్పేసి ఈవెన్ చూస్తే నాకు అర్థమవుతుంది. సో గైస్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఎంతవరకు షేర్ చేయండి. నాకు ఇదంతా చూసిన తర్వాత నాకు చాలా మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. నాకు ఇవాళ రేపు కూడా కులం గురించి ఆలోచిస్తున్నారు, కులాల గురించి నడుస్తున్నాయి ఇట్లా అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎవరు ఏ కులంలో పుట్టాలి, ఎవరు ఏ పెద్ద కులంలో పుట్టాలి, ఎవరు చిన్న కులం పుట్టాలి అని చెప్పేసి ఎవరు రాతలో ఉండదు. ఏ దేవుడు చెప్పలేడు, ఏ గ్రంథం కూడా చెప్పలేదు ఇట్లా ఈ కులంని తక్కువ చూడరు, ఈ కులంని ఎక్కువ చూడరు అని. అందరిని ఒక మనుషుల లెక్క చూస్తే చాలు, అంతే. సో ఈ వీడియో చూసే వాళ్ళు కింద కామెంట్స్ రూపంలో వాళ్ళ మీద అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఎంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ ఎంతవరకు బాయ్.